హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'నీ తనువు నాదే చెలి' పార్ట్ 17. వైదేహి అతన్ని కోపంగా చూస్తూనే అతడి చేతుల్లో ఉన్న కవర్ని తీసుకుని దాన్ని ఓపెన్ చేసి చూడగా గంధం కలర్లో మెరిసిపోతున్న పెళ్లి కార్డు కనిపిస్తుంది. దాన్ని చూసి కొద్దిగా అనుమానం పడుతూనే ఆ కార్డు ఓపెన్ చేసి చూసేసరికి అందులో వాళ్ళిద్దరికీ ఆ మరుసటి రోజునే పెళ్లి జరుగుతున్నట్టు అచ్చయ్యుంది. వైదేహి తల్లిదండ్రులు కూడా దాన్ని చూసి నిర్ఘాంతపోగా వైదేహి మాత్రం కోపంతో బుసలు కొడుతూ ఏంటి సామ్రాట్ ఇది? దానికి సామ్రాట్ తాపీగా తనని చూస్తూ పీజీ చేస్తున్నావు, ఆ మాత్రం కూడా చదవటం రాదా? దాన్ని పెళ్లి కార్డ్ అంటారు. సామ్రాట్ సమాధానానికి తను ఇంకా కోపానికి గురవుతూ ఉంది. అది తెలుసు సామ్రాట్, కానీ నీకు నాకు పెళ్ళేంటి? ఆ మాటకి సామ్రాట్ కూల్గా లేచి నిలబడి తన రెండు చేతులు పట్టుకుని తన దగ్గరికి వచ్చి తననే చూస్తూ నేను నీకు నీ ఫ్యామిలీకి ముందే చెప్పాను కదా, నిన్ను పెళ్లి చేసుకునేది నేనే అని. అందుకు నాకు నిన్నిప్పుడు పెళ్లి చేసుకోవాలి అనిపించింది. అందుకే పెళ్లి కార్డు తీసుకొచ్చా. అసలు బలవంతంగా ఎత్తుకెళ్ళి చేసుకోవాలి అనుకున్నాం. కానీ నీకు తెలియాలి కదా నీ పెళ్లి గురించి. అందుకే ఇలా చెప్తున్నా. ఆ మాటకి ఈసారి ముగ్గురికి కోపం రాక వైదేహి మాత్రం చెలరేగిపోతూ అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు సామ్రాట్? ఇలా నా పెళ్ళి అని ఇంకా ఏదో అనబోతూ ఉండగా సామ్రాట్ తన చెవిలో వేలు పెట్టి తిప్పుతూ తనని ఒక్కసారిగా మోకాళ్ళ దగ్గర పట్టుకుని భుజాన వేసుకుని మళ్ళీ తనని తన గదిలోకి మోసుకెళ్ళిపోయాడు. మళ్ళీ యథావిధిగా బౌన్సర్లు వైదేహి తల్లిదండ్రులను పట్టుకోగా వాళ్ళ తమ నిస్సహాయతకి తమని తాము తిట్టుకోవటం మొదలుపెట్టారు. మునుపటిలాగానే ఇప్పుడు కూడా సామ్రాట్ తన గదిలో దించి డోర్ వేసి తన్ని చూస్తూ ఇప్పుడు చెప్పు, నీ బాధ ఏంటి అసలు? సామ్రాట్ తన జీవితాన్ని అంతటినీ అతడి చేతిలోకి తీసుకుని ఇప్పుడు ఏమీ ఎరగలేనట్టు మాట్లాడుతుంటే వైదేహి అతన్ని కోపంగా చూస్తుంది. అసలు నువ్వు మనిషివేనా? జీవితంలో నాకు అంత ఇంపార్టెంట్ డిసిషన్ నాకు చెప్పకుండా నువ్వు అలా ఎలా తీసుకుంటావు? అసలు నా పెళ్ళికి నా అనుమతి అవసరం లేదా నీకు? సామ్రాట్ చెవిలో వేలు పెట్టి తిప్పుతూ ఆపుతావా నీ సోది? ఇప్పటికీ ఇదే డైలాగు నువ్వు మూడోసారి కొట్టడం. కొంచెం కూడా బోర్ కొట్టడం లేదా నీకు? సరే అయినప్పటికీ నువ్వు అడగవు కాబట్టి చెప్తున్నా. అవును, నీ జీవితానికి సంబంధించిన ప్రతి చిన్న నుండి పెద్ద డిసిషన్ నేనే తీసుకుంటాను. తీసుకోవాలి కూడా. ఇక హక్కు గురించి అంటావా? ఈ సామ్రాట్ రాయుడికి ఒకరు హక్కు ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు నేనే హక్కు ఇచ్చేసుకున్నా. ఇక వైదేహి ఏం మాట్లాడినా ఎలాంటి ప్రయోజనం లేదని అర్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా సామ్రాట్ దాన్ని ఒక ఉదుటున వెనక్కి లాగి మంచం మీద పడేశాడు. ఆ పైన అతడు కూడా తన మీద పడుకుని తన నడుం చుట్టూ చేతులేసి తన్ని గట్టిగా ఒడిసి పట్టుకున్నాడు. ఇంతకీ ఈ సామ్రాట్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడో చూద్దాం. మంచం మీద వైదేహి, ఆ పైన అతడు. వైదేహి ఎంత గింజుకుంటున్నా కూడా వదలడం లేదు తను. పూర్తిగా ఆమె నడుము మీద తల పెట్టుకుని తను ఎటూ కదలకుండా తన నడుమును ఒడిసి పట్టుకున్నాడు. వైదేహి చేతులు ఫ్రీగా ఉన్నాయన్న మాటే కానీ సామ్రాట్ని తన మీద నుండి కొంచెం కూడా విడిపించుకోలేకపోతుంది తను. కానీ అంతలోనే తన స్కూల్లో డిఫెన్స్ నేర్చుకోవడం గుర్తొచ్చి చిన్నగా అతన్ని డైవర్ట్ చేయడం కోసమని అతడి ముక్కు మీద కొట్టబోయింది. అంతలోనే సామ్రాట్ అవలీలగా ఆ చేతిని పట్టుకుని ఆపేస్తూ నీకంత సీన్ లేదమ్మా. నువ్వు డిఫెన్స్ అయితే నేను బ్లాక్ బెల్ట్. నా దగ్గర వేషాలేం సాగవు నీవి. ఆ మాటకి వైదేహి ఇంకా ఆశ్చర్యపోతూ నేను డిఫెన్స్ నేర్చుకున్నానని వీడికి ఎలా తెలుసు? అది పక్కన పెడితే నేనెప్పుడు వీడిని అలా అటాక్ చేయబోతున్నాననేది వీడికి ఎలా తెలుసు? అసలు ముందు వీడు మనిషేనా అని సామ్రాట్ని భయం భయంగా చూస్తూ ఉంది. సామ్రాట్ మాత్రం ఆరాంగా తనని చూస్తూనే ఉన్నాడు. ఇది రెండోసారి నీకు నేను చెప్పడం. నేను మనిషినే, నీకు ఆ డౌట్ అక్కర్లేదు అని మళ్ళీ కళ్ళు మూసుకొని తన్ని ఇంకో కొంచెం గట్టిగా చుట్టుకుంటూ ఉన్నాడు. ఇక వైదేహి అతన్ని మనసులో తిట్టుకుంటూ విడిపించుకోవటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కానీ అది సాధ్యపడదు. ఇంకా తనకి తెలుసు కాబట్టి ఇక ఏమీ చేయలేక అలానే ఉండిపోతుంది. అలా అలా క్షణాలు కాస్త నిమిషాలుగా మారిపోయాయి. కానీ తన మీదున్న సామ్రాట్ మాత్రం
ఉలుకు పలుకు లేకుండా అలానే పడుకుని ఉండడంతో చిన్నగా కిందకి వంగి తన కళ్ళ ముందు చేతులు ఆడిస్తూ ఉంది. అయినా కూడా సామ్రాట్ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. తన్ని కొంచెం కదిపి చూసింది. అయినా కూడా తనలో ఎలాంటి కదలిక లేకపోవటంతో ఇదేనా సరైన సమయం ఇక్కడ నుండి తప్పించుకోవటానికి అని అర్థం చేసుకుని తన్ని చిన్నగా విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంది. కానీ అదేంటో కానీ నిద్రలో కూడా సామ్రాట్ తన పట్టుని కొంచెం కూడా విడవట్లేదు. అంతటి నిద్రలో కూడా అంత గట్టిగా పట్టుకున్న సామ్రాట్ పట్టుకి వైదేహి తన్ని విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఇక చివరికి అష్ట కష్టాలు పడి ఎలానో అలా అతడు ఒక చేతిని విడిపించుకుంది. ఇక కొద్ది స్థలంలో నుండి బయటపడి అలానే మంచం మీద పడుకుని ఉన్న సామ్రాట్ని చూసి ఊపిరి పీల్చుకుని హమ్మయ్య అని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో వెనక్కి తిరిగిందల్లా మళ్ళీ ముందుకు తిరిగి అతను లేచాడా అని చూస్తుంది. కానీ అతను ఇప్పుడు ఇంకా కళ్ళు తెరవలేదు. ఇంకా చప్పుడు చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోదాం అనుకునేలోపు తనకు ఆలోచన వచ్చి మళ్ళీ సామ్రాట్ వైపు చూసింది. అతడి పాకెట్లో ఖచ్చితంగా తన ఫోన్ ఉండొచ్చు. దాన్ని చూసి ఒకవేళ అది గనక ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే అతడి గురించి ఏమైనా డీటెయిల్స్ తెలియవచ్చు కదా అని ఆలోచించి చిన్నగా కొంచెం కూడా సౌండ్ చేయకుండా అతడి దగ్గరికి వెళ్ళి తన షర్ట్ పాకెట్ వైపు చూస్తుంది. కానీ అది అంత ఎత్తుగా అనిపించకపోవటంతో అందులో ఖచ్చితంగా ఉండదు అనుకుని తన ప్యాంట్ పాకెట్ వైపు చూసింది. తనకి ఇప్పుడు సామ్రాట్ పాకెట్లో చేయి పెట్టాలని లేదు. కానీ తప్పడం లేదు. అందుకే కళ్ళు మూసుకుని మొహం అంతా చిరాగ్గా పెడుతూ అతని ప్యాంట్ పాకెట్లో చేయి పెట్టబోతూ ఉండగా సామ్రాట్ ఒక్కసారిగా లేచి వైదేహి చేతిని వెనక్కి మెలిపెడుతూ తనను ముందు నుంచి ఒక్కసారిగా గట్టిగా హత్తుకున్నాడు సామ్రాట్. ఇది అసలు ఏమాత్రం ఊహించని వైదేహి ఒక్కసారిగా షాక్ అయ్యి సామ్రాట్ని చూడగా అతడు తననే చూసి అల్లరిగా కన్ను కొడతాడు. దాంతో తేరుకుని తన్ని కోపంగా చూస్తూ తన చేతిని అతడి చేతి నుండి విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూ వదులు నన్ను అని అంటుంది. ఆ మాటకి సామ్రాట్ తన్నే చూస్తూ ఏ వదిలితే నన్ను ఏం చేద్దామని ప్లాన్ చేశావు? ఒకవేళ రేపో గీపో అయితే నేను పడుకున్నప్పుడు చేయటం ఎందుకు? మెలకువలో ఉన్నప్పుడే చేయొచ్చుగా. నేను నీకు ఫుల్గా కోఆపరేట్ చేస్తాను. ఆ మాటకి వైదేహి మొహం అంతా వికారంగా పెడుతూ చిచి నేనేమీ నీలాంటిదాన్ని కాదు అలాంటి ప్లాన్ చేయడానికి. అందుకు సామ్రాట్ ఒక కనుబొమ్మ పైకి లేపి తనని చూస్తూ మరేం చేద్దామని నా దగ్గరకు వచ్చావు చెప్పు. ఆ మాటకి వైదేహి గుటకలు మింగుతూ అది అది అని ఇంకేం చెప్పాలో అర్థం కాక తడబడుతూ ఉంది. ఖచ్చితంగా తన ఫోన్ కోసం అయితే చెప్పలేదు. అలా చెప్తే ఖచ్చితంగా అతడికి అనుమానం రావచ్చు. అందుకే ఏం చెప్పాలో తెలియక సతమతమవుతూ ఉంది. అంతలోనే ఏదో తట్టిన దానిలా అయినా అదంతా పక్కన పెట్టు. అయినా నువ్వు పడుకున్నావు కదా, మరి నీకెలా తెలిసింది నేను నీ దగ్గరకు వచ్చినట్టు? అంటే నువ్వు నాటకాలు ఆడుతున్నావు కదా అని మండిపడుతూ ఉంది. అందుకు సామ్రాట్ తన్ని ఇంకొంచెం దగ్గరికి లాక్కుంటూ నాటకాలు ఆడాల్సిన కర్మ నాకేమీ పట్టలేదు. నీ ఊపిరి కూడా నా నుండి తప్పించుకోలేదు. అలాంటిది నా చెర నుండి నువ్వు తప్పించుకోగలను అని ఎలా అనుకుంటున్నావు? నువ్వు నా నుండి దూరం అయినప్పుడే నాకు మెలుగు వచ్చేసింది. కానీ అసలు నువ్వేం చేస్తావో చూద్దామని ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ చూస్తుంటే నీకు కూడా నా మీద ఇష్టం ఉన్నట్టుగానే ఉంది. అందుకే నన్ను ముద్దు పెట్టుకోవడానికి అంత దగ్గరకు వచ్చావు. అయితే ఇంకెందుకు ఆలస్యం, పద తొందరగా పెళ్లి చేసుకుని మన పనిలో మనం పడతాం అని అన్నాడు సామ్రాట్. మరి వైదేహి ఏం చేయబోతుంది అనేది వచ్చే భాగంలో చూద్దాం. దయచేసి స్టోరీ నచ్చితే మేము పడే కష్టానికి ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.